మాఘపురాణం 20వ అధ్యాయం. శివబ్రహ్మల వివాదము. రుద్రుమద మహర్షి మరల ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదము వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడనని అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలం గడిచినను వారి వివాదం ఆగలేదు. కాలం గడుచుచునే ఉన్నది, వివాదము పెరుగుచునే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతము అగు ఆ రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరూ ఆ రూపం తుది మొదళ్లను చూడదలిచిరి. ఆ రూపం యొక్క ఆద్యంతములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములను తలిచిరి. ప్రయాణమేరి 4 దిక్కుల కిందను పైనను చిరకాలము సంచరించిరి. కానీ ఆ రూపం మొదలు కానీ చివర కానీ చూడలేకపోయిరి. తాము ఇద్దరును దాన్ని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపమును ఇట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణులయందు నివసించేవాడు, సర్వ ప్రాణులను తన యందే నిలుపుకునేవాడు. మనము వీని కంటే అధికులము కాము, కావున మన వలన ఏమీ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించిరి. బ్రహ్మకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి, సర్వాజ్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వమనోహారము అయినా నీ స్వరూపమునకు మాకు మరింత ప్రత్యక్షమవునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజము అనంతము. నీవందరికీ అన్నిటినీ ఇచ్చేవాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అంచు ఇట్లనిరి. హే విశోవంతమూర్తే తవ ఘవ విఖిలాకారమాంజస్వరూపం సర్వాధారం సురేశం దినపతిహత భుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యమత్రిదృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం చిమ్రామేం స్వాత్మశక్త్యాయ కురు నిఖిల గురో సర్వరూపం త్విదానం. నమస్తే విశ్వాత్మన్ విధిహర సురేంద్రాది విభురై త్రయీశాత్తాలాపై విగదితన వ్యాఘ్రంబుజయుగం పరం మంత్రం యంత్రం పరమపదబీజం జ్వలతి యః ససాక్షాత్పారూప్యం ప్రజతి తవ దేవేశ సతతం త్రిలోకకర్తాభ్యువదస్య భర్తా హరే మహద్రూపం అనేక తేజాః గురుర్నాణాం నరదోవరాణాం మహార్ణవాంబూల భూపలజస్త్వమేరా త్రిదేవ దేవాసురరాయ రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట దృష్టామృతా స్వాజ్యమి సమిరాసుపాణిః సురాసురాణామఖిలేశ్వరస్త్వం లక్ష్మీపతిస్వం తు సుగుహ్య గోప్తా గుహాశయః పంకజపత్ర నేత్రత్వం పంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తే. సృష్టించ విశాలాం సృజసి త్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణస్య దేవ త్వమేవ భూర్భూరి కృత ప్రవేశః తథాధ్యభూతం విదధాసి యత్తత్ త్వమగ్ని సూర్యౌ పవనస్యమేవ యమో భవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవ శక్రస్ఫురలోకనాదః నాదాభిమస్త్వం భగవన్నమస్తే.
పరమం పరాణం పరమం పవిత్రం పురాణకర్తారమణం తమాశ్రయం త్వాం వేదమోహుః కవయః సుబుద్ధ్వా నమోస్తుతే పన్నగవైరికేతో. వేదాస్య వేద్యస్య దిగంతరాళం యష్టాసురసానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని రుదస్య వాతో నిగమాస్య సర్వే నదీషు గంగా హిమవాన్నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః రత్నేషు వ్రజం జలేజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యథా తథా త్వం అహం ప్రభుస్తద్వరహం ప్రభుస్య సంస్పర్ధమానో బహువర్ణానాం తస్నాదదావీం పరిహర్తుమేవం స్వయం ప్రభుస్త్వం కరుణైకరాసి తేనాత్ర తే దర్శన బుద్ధిరాసీత్ కృపాలో భగవన్నమస్తే తూర్ణం జగన్నాథమస్వరూపం భూత్వా పునశ్చామ్య వపు ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో వారితో ఇట్లనను, బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి తిని, మీరును నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారము విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణము నేను ఎరుగుదును, ఆ వివాదమునెవరునూ పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణ రాగాత్మకమై ఆసక్తిచే ప్రబలమగును, జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల ఎందు ప్రవర్తింపజేయను. తమో గుణము అజ్ఞానముచే కలుగును, ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును, దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధగా సరిగ్గా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు, తమోగుణ జీవితములు, జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొంది తిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరినూ సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకునే ఈ గుణ ప్రభావం వలన వివాదం కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా ఉండినది, పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకే మొదట బంగారపు ముద్దవలే ఉంటిని, తర్వాత నవయవములు ఏర్పడినవి, తర్వాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను, మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను, గుర్తు చేశారు. మరియు బ్రహ్మతో ఇట్లను, బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమును పొందినవాడవు, సర్వరక్షకుడవు, నా నాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వంలోనున్న నేనే అనేకత్వమునంది తిని, మనమిద్దరము ఒకటే, నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చినట్లుగా తత్వమును బోధించెను అని రుద్రమద మహర్షి జన్మునికి విష్ణువు సర్వవ్యాపకత్వమును వివరించెను. మాఘపురాణం 20వ అధ్యాయం సంపూర్ణం.